ఇది వాక్య ధ్యానాంశం. కుటుంబం కట్టబడాలంటే, ఒక జడ వేయాలంటే కనీసం 3 పాయలు కావాలి. అదేవిధంగా కుటుంబం కట్టబడాలంటే 3 పాయలు కావాలి. భర్త ఒక పేట, భార్య ఒక పేట అనుకుంటే వీరిద్దరిని కలిపేది 3వ పేట. ఆ 3వ పేటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. భార్య భర్త వీరిద్దరూ ఎక్కడో పుట్టి మరెక్కడో చదువుకుని ఉంటారు. వీరిద్దరు పెరిగిన వాతావరణం మరియు పెంచబడిన విధానం కూడా వేరువేరుగా ఉంటాయి. అదే విధముగా వీరు వచ్చిన కుటుంబ పద్ధతులు, వీరి అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా వేరువేరు దృక్పథాలతో వేషభాషలలో, చదువులలో, పెంపకాలలో ఉన్న అమ్మాయి అబ్బాయి భార్యాభర్త కలిసి ఒక కుటుంబంగా ఉండటం అంత సులభం కాదు. 2 పేటలు కలిసి ఉండాలంటే 3వ పేట కావాలి. అదేవిధంగా భర్త భార్య కలిసి ఉండాలంటే 3వ పేట కావాలి. ఈ 3వ పేట వారిద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అదే కుటుంబ బంధం. ఈ కుటుంబ బంధానికి ఆధారం ప్రేమ. భర్త భార్య కలిసిమెలిసి కుటుంబాన్ని కట్టుకోవాలంటే, వీరి బంధం విడిపోకుండా గట్టిగా కలిసి ఉండాలంటే కావలసిన 3వ పేటే ప్రేమ. ఓ 2 జింకలు అరణ్యంలో మేత మేసిన తర్వాత వాడికి దాహం వేసింది. అరణ్యంలో నీళ్ళ కోసం వెతుకుతూ తిరిగితే ఆఖరికి వాటికి ఒక చిన్న గుంట కనిపించింది. పరుగున వెళ్ళి చూసేసరికి ఆ గుంటలో కొద్దిగా మాత్రమే నీళ్ళున్నాయి. అప్పుడు ప్రేమ కలిగిన మగ జింక ఆడజింకతో, మొదటిగా నీవు త్రాగని అంటే, అప్పుడు ఆడజింక లేదు మొదటిగా నీవే త్రాగాలి అని అందంట. నువ్వు ముందు త్రాగు అంటే నువ్వు ముందు త్రాగు అని అనుకుంటున్నాయి, కానీ ఏది త్రాగటం లేదు. అప్పుడు మగజింక సరే మనమిద్దరం కలిసి ఒకేసారి త్రాగుదామని చెప్పి 2 కూడా ఆ చిన్న గుంటలో ఉన్న నీళ్లు త్రాగడానికి మొదలుపెట్టాయి. 2 త్రాగుతున్నాయి, కానీ ఆ గుంటలో ఉన్న నీళ్లు మాత్రం ఒక చుక్క కూడా తరిగిపోవటం లేదు. కారణము, మగజింక ఆడజింక 2 మూతులైతే పెట్టాయి, కానీ నాకంటే ఎక్కువగా నా భర్త దాహం కలిగి ఉన్నాడు, కావున తనని త్రాగనిద్దామని ఆడజింక, నాకంటే ఎక్కువగా నా భార్య దాహం కలిగి ఉంది కావున తనని త్రాగనిద్దామని మగజింక. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అక్కడున్న నీళ్లు త్రాగలేదు. ఎంత గొప్ప ప్రేమ గమనించండి. సహోదరులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కావున మనం చూపించగలిగిన ప్రేమ ఏదైనా ఉందంటే అది కేవలం ఈ భూమి మీద మాత్రమే చూపించగలము. మనము మాట్లాడగలిగిన మంచి మాట ఏదన్నా ఉందంటే ఈ భూమి మీద మాత్రమే మాట్లాడగలము. మనము చేయలేని సహాయం ఏదైనా ఉందంటే ఈ భూమి మీదనే చేయగలము. ఒకసారి మనము కన్ను మూసిన తర్వాత మరలా ఈ భూమి మీదకు రానేరాము. కావున వ్యర్థమైన కోపతాపాలను, గొడవలను, మనస్పార్థలను విడిచిపెట్టి క్రీస్తు ప్రేమతో కుటుంబాన్ని కట్టుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించమని మనవి చేయుచున్నాం. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.